వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. గుజరాత్లోని సూరత్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారును వెంటాడుతూ 4 వాహనాల్లో ఒక ముఠా వెంబడించారు. హైవేపై కారును అడ్డగించి డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కారుతో సహా పరారయ్యారు. కట్ చేస్తే ఈ మ్యాటర్ అంతా పోలీసులకు చేరింది. దీంతో చేజ్ మొదలైంది. ఇది గమనించిన ముఠా 2 కార్లను వదిలేసి పారిపోయింది. కారు లోపల చూసిన పోలీసులు షాక్కు గురయ్యారు. సూరత్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారులో 4.30 కోట్ల హవాలా సొమ్ము బయటపడింది. ఇది చూసి పోలీసులు కంగుతిన్నారు. అయితే డబ్బును తరలిస్తున్న కారును దుండగులు వెంబడించి పెనుకొండ దగ్గర కారును ఆపి కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ చోట కారు ఆపి 3 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే కారు సీటు కింద ప్రత్యేక అరలలో ఉన్న 1,20,00,000 రూపాయలను తీయడం కుదరక వదిలి వెళ్లారు. ఇంకో 2 గంటలు ప్రయాణిస్తే బెంగళూరులోని గమ్యస్థానానికి హవాలా సొమ్ము చేరిపోయేది. అంతలోనే 4 కార్లలో వచ్చిన దొంగలు హవాలా సొమ్ము ఉన్న కారును అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హవాలా సొమ్మును పట్టుకున్నారు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున ఇదంతా చోటు చేసుకుంది. దీని వెనుక వస్తున్న కారు డాష్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ కారు యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సూరత్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,20,00,000 స్వాధీనం చేసుకున్నారు. 3 కోట్లతో పరారైన వారి కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో బెంగళూరు వైపు కారులో వెళ్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ తతంగాన్నంతా గమనించాడు. తన కారు డాష్ కెమెరాలో రికార్డైన కిడ్నాప్ దృశ్యాలను పోలీసులకు పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద 2 కార్లు ఆగి ఉండటాన్ని గుర్తించి అటుగా వెళ్లారు. పోలీసులను చూడగానే ఆ దుండగులు హవాలా కారును అక్కడే వదిలి మరో కారులో బెంగళూరు వైపు ఉడాయించారు. దొంగలు వదిలేసిన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని పెనుకొండ స్టేషన్ కు తరలించారు. ఆ కారు ఎవరిదో, అందులో ఏముందో అప్పటికి పోలీసులకు సమాచారం లేదు. అయితే దుండగులు తాము కిడ్నాప్ చేసిన 2 డ్రైవర్లను గోరంట్ల పుట్టపర్తి రహదారి పక్కన అటవీ ప్రాంతంలో వదిలేశారు. హవాలా సొమ్ము ఉన్న కారు ఎక్కడుందో తెలుసుకోవడం వాళ్లకు టాస్క్ అయింది. దీంతో వారు కారుకు జీపీఎస్ ట్రాకింగ్ ఉండటంతో అది పెనుకొండ పోలీస్ స్టేషన్ దారి చూపించింది. కారు కోసం వచ్చిన డ్రైవర్లు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పలేదు. సూరత్ నుంచి బెంగళూరుకు 4.30 కోట్ల హవాలా సొమ్మును తరలిస్తున్నామని, కారు సీటు కింద డిక్కీలో ఏర్పాటు చేసిన అరల్లో వాటిని దాచామని చెప్పేశారు. పోలీసులు కారును పరిశీలించగా డిక్కీలోని ఓ అరలో 1.20 కోట్ల నగదు లభించింది. అయితే మిగతా 3.10 కోట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు భావిస్తున్నారు. మిస్ అయిన హవాలా సొమ్ము కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. నగదు తరలిస్తున్న వాహనం సూరత్ కు చెందిన పులకేశ్, అనిరుద్ కు చెందినదిగా వెల్లడించారు.